చూద్దాం. నీట్ పరీక్షకి సంబంధించి కొత్త తేదీని ప్రకటించింది ఎన్టీఏ. కేంద్రం ఆమోదంతో జూన్ 21న పరీక్ష నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది. త్వరలోనే కొత్త అడ్మిట్ కార్డులు రిలీజ్ అవుతాయని అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రకటించింది. అభ్యర్థులు వదంతుల్ని నమ్మొద్దని సూచించింది ఎన్టీఏ. నీట్ పరీక్షకి సంబంధించి కొత్త తేదీని ప్రకటించింది ఎన్టీఏ. కేంద్రం ఆమోదంతో జూన్ 21న పరీక్ష నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది. త్వరలోనే కొత్త అడ్మిట్ కార్డులు రిలీజ్ అవుతాయని అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రకటించింది. అభ్యర్థులు వదంతులు నమ్మొద్దని సూచించింది ఎన్టీఏ. నీట్ పరీక్షకి సంబంధించి కొత్త తేదీని ప్రకటించింది ఎన్టీఏ. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో జూన్ 21న ఈ పరీక్ష నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే వెబ్సైట్స్లో వారి అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ కూడా ప్రకటించారు. ఆ అడ్మిట్ కార్డ్స్ కూడా రిలీజ్ అవుతాయి అన్నారు. సో అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అందులో నుండి నీట్ పరీక్షకి సంబంధించిన ఈ అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఎవరు కూడా కొత్తగా క్రియేట్ అవుతున్న వదంతుల్ని నమ్మొద్దంటూ కూడా ఎన్టీఏ సూచించడం జరిగింది. జూన్ 21న నీట్ పరీక్ష జరగబోతోంది. నీట్ పరీక్షకి సంబంధించి కొత్త డేట్ని రిలీజ్ చేసింది ఎన్టీఏ. అందుకు సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం. జూన్ 21న నీట్ పరీక్ష మళ్ళీ జరగబోతోంది. ఇప్పటికే నీట్ పరీక్ష రద్దు అయింది. దానికి సంబంధించి కొంతమంది ఆందోళనలు కూడా మనం చూసాము. ఎంతోమంది అభ్యర్థులు కూడా వాళ్ళు ఆవేదన చెందారు. ఆల్రెడీ ఎగ్జామ్ రాసాము, మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి రాయాల్సి వస్తుంది అన్న ఆవేదన వాళ్ళలో కనిపించింది. మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ రాయాల్సిందే. నీట్ పరీక్షని జూన్ 21న మళ్ళీ తిరిగి కండక్ట్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన హాల్ టికెట్స్ అంటే ఏవైతే అడ్మిట్ కార్డ్స్ ఉంటాయో వాటిని అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ కూడా ఎన్టీఏ ప్రకటించడం జరిగింది. ఇక ఎగ్జామ్కి సంబంధించి ఏదైనా కొత్తగా క్రియేట్ అయ్యే వదంతులు ఏవైతే ఉంటాయో వాటిని ఎవరు నమ్మద్దు. ఎగ్జామ్ ఖచ్చితంగా జూన్ 21న జరుగుతుంది. ఎగ్జామ్ని రాయాల్సిందిగా కూడా ఎన్టీఏ అధికారులు ప్రకటించడం జరిగింది. మొత్తంగా నీట్ ఎగ్జామ్ జూన్ 21న తిరిగి కండక్ట్ చేయబోతోంది. కేంద్రం ఆమోదించడంతో ఆ డేట్ని ప్రతిపాదించింది ఎన్టీఏ.